పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రామగుండం కమిషనరేట్ సూచనలతో జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలకు తనిఖీ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాలు తలెత్తినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ నేపథ్యంలో మన రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ ఏరియాస్ లో, అదేవిధంగా బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో బాంబు స్క్వాడ్ తోని తనిఖీలు నిర్వహించడం జరిగింది. గోదావరిఖండ్లో బస్ స్టాండ్, తర్వాత మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్, అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్, పెద్దపల్లి బస్ స్టాండ్, మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పోలీస్కి ప్రధాన బాధ్యత. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి మెటీరియల్ దొరకలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ప్లేసుల్లో కూడా బాగానే ఉంది. ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మిగతా రోజుల్లో కూడా ఈ తనిఖీలు కంటిన్యూ చేస్తాం. ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా, సస్పీషియస్ గా ఏదన్నా అనిపించినా కూడా ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏదైనా బ్యాగ్స్ ఏదైనా ప్లేస్ లో వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉన్నా కూడా పోలీస్ కి తెలియజేసినట్టయితే ఇమీడియట్ గా పోలీసు అక్కడికి చేరుకొని ప్రజలను సేఫ్ లో ఉంచడం కోసము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్